హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా. నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మంచి ఎఫెక్ట్స్ను కొత్త ఎఫెక్ట్స్తో మీ ముందుకు తీసుకొచ్చాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూస్తారు కదా. అలాంటి బర్త్డే స్టేటస్ మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైల్స్లోకి తీసుకెళ్తుంది. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ అయ్యి ఫ్రెండ్స్, ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పార్టికల్ వీడియో అనేది ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను, అది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో నేమ్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి అనేది సింగిల్ స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందు తీసుకొస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ ఎడిటింగ్ చేసి పెడతాను. సో ఇప్పుడు రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది చూస్తుండ్రు కదా, ఈ టెక్స్ట్ అనేది ఇలాంటి టెక్స్ట్ అనేది ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను. ఈ వీడియో మధ్యన ఎక్కడో ఒక దగ్గర చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన టైటిల్ అనేది ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డేట్ అనేది కనిపిస్తుంది చూస్తుంటారు కదా. సో 15th అనేసి ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు అది ఎలా చేయాలి, ఎడిట్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, అలాంటి టెక్స్ట్ అనేది మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నాకు ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు, పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ వర్క్ చేస్తా లేదనేసి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది ప్రో వర్షన్ అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. చాలా మంచి ఫ్యూచర్స్తోనే ఆ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ అర్థం చేసుకోండి. నా హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ రికార్డింగ్లో ప్రాబ్లం అనేది రాకపోవచ్చు. నా వాయిస్ అర్థం చేసుకొని ఎడిటింగ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ డబల్ క్లిక్ ఇట్లా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎగ్జాంపుల్గా నేను సంథింగ్ ఏదో ఒక టైటిల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇందులో మీకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా, దిస్ మంత్ అనేసి. ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్తుండ్రు కదా, తర్వాత కింద ఏ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. రైట్ సైడ్లో స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ కావాల్సిన ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టీ ప్లస్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత చూస్తుంటారు కదా, మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. సో నేను చాలా ఫాంట్ యాడ్ చేసుకున్నాను కనుక చూస్తుంటారు కదా. ఇన్కేస్ మీకు ఫాంట్ యాడింగ్ ప్రాబ్లం అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఫాంట్ అనేది ఇప్పుడు ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూశారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని రైట్ టిక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అంతే ఫ్రెండ్స్, టెక్స్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మూడో ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4వ ఆప్షన్పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫార్మేట్ దానిపై క్లిక్ చేయండి. పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. సో దాని తర్వాత రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో ఇట్లా పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఒక టెక్స్ట్ అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ చూస్తుంటారు కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేసుకున్న టెక్స్ట్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా రీప్లేస్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ కీఫ్రేమ్ అనేది చూస్తుంటారు కదా, సో నేను ఇందులోనే మీకు ప్రొవైడ్ చేశాను. సో ఇన్ కేస్ మీకు చిన్నగా కానీ లాంగ్ కానీ పెద్దగా కానీ చిన్నగా అయినట్లయితే ఇక్కడ చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ నేను బీట్ మార్క్ అనేది ఇచ్చాను, చూస్తుంటారు కదా బ్లూ కలర్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీఫ్రేమ్ అనేది తీసేద్దాం. ఓకే, తీసిన తర్వాత ఇది ఎండ్లోకి వచ్చింది, మిడిల్లో ఇట్లా సెంటర్లో ఇట్లా పెడుతున్న చూస్తుంటారు కదా. సో ఇట్లా సెంటర్లో ఇట్లా పెట్టుకొని కరెక్ట్గా నేను ఇచ్చిన బీట్ మార్క్కి కొంచెం దగ్గరగా ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. తర్వాత స్టార్టింగ్లోకి ఇట్లా వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలా రైట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలి అనేది దీనికి స్టార్టింగ్లో ఈ పొజిషన్లో పెట్టుకోండి. ఎండ్కి వచ్చేసరికి ఇట్లా మూవ్ అనేది అవుతుంది, చూస్తుంటారు కదా. సో ఇట్లా కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. తర్వాత ఫైర్ ఎఫెక్ట్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. సో అన్ని టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి, ఇక్కడ ఫొటోస్ అనేవి చూస్తుంటారు కదా. సో ఫొటోస్ కూడా సేమ్ అలానే కీఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ ఉండదన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రీప్లేస్ అనేది అయిపోతుంది, చూస్తుంటారు కదా. దాని తర్వాత ఇక్కడ ఎండ్లో బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, 9.700 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి ఇప్పుడు మీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయి ఉండాలి. సో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో రిమూవ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేయండి. ఫుల్ ఫోటో అయినా పర్లేదు, హాఫ్ ఫోటో అయినా పర్లేదు. సో ఇట్లా జరుపుకున్న తర్వాత దీన్ని కాస్త 2 ఫింగర్స్తో ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇన్ ఎనిమేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎంటర్ స్లైడ్ ఆఫ్ ఎనిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 0.5% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ యాడ్ అయిపోయినట్టే. సో ఇదే పొజిషన్లో ఎక్కడంటే ఫ్రెండ్స్ 8.200 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేయండి. స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు దీనికి స్మోక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయడానికి లేయర్పై క్లిక్ చేయండి. ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్టిక్కర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మిస్టరీస్ ఫాగ్ అనే ఈ స్టిక్కర్ని ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాలుగో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా స్మోక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయ్యింది. సో ఇట్లా దాన్ని జూమ్ చేసుకుని కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇన్కేస్ మీ ఎఫెక్ట్ కానీ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ రైట్ సైడ్ పైన ఇక్కడ గెట్ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. డేటా ఆన్ చేసారు అనుకోండి ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. డౌన్లోడ్ చేసుకుని అట్లా యాడ్ అనేది చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు మ్యూజిక్తో పాటు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.